తెల్లవారుజామునే కీర్తి నిద్రలేచి విసుగ్గా తన గదిలో నుంచి బయటకొచ్చింది. తన తల్లి శాంతమ్మను గట్టిగా పిలిచింది. అమ్మా, ఏంటి ఇల్లంతా ఇంత దరిద్రంగా ఉంది? ఆ పని మనిషి కాంతం ఇంకా రాలేదా? నా రూమ్ చూస్తే చిరాకేస్తోంది. అసలు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించట్లేదు. అంత దరిద్రంగా ఉంది. శాంతమ్మ కూతురి వైపు చూసి, 2 రోజుల నుంచి రావడం లేదమ్మా, ఈరోజు వస్తానంది. అప్పటిదాకా సర్దుకమ్మా, తప్పదు మరి. అప్పటిదాకా అలాగే వదిలేస్తావా ఏంటి? పని మనిషిలాంటి నీ కోడలు అంజలి ఉంది కదా, ఆమెని ఈ పని చేయమని చెప్పొచ్చుగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. శాంతమ్మకు కూతురి మాటలు నచ్చలేదు. మెల్లగా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పేముందని నువ్వే అంటున్నావు గదే, మరి నీ రూమ్ను నువ్వే సర్దుకోవచ్చు కదా కీర్తి, ఎందులో తప్పే ఉంది చెప్పు. తల్లి అన్న మాటలకు కీర్తికి పౌరుషం వచ్చేసింది. అమ్మా, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనింట్లో ఏం ఖాళీగా లేను, ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను అమెరికా వెళ్లి చదువుకుందేందుకు? ఇలా ఇంటి పనులు వంట పనులు చేసుకోవడానికి కాదు. నా కాళ్ల మీద నేను నిలబడి ఈ కుటుంబానికి ఆదర్శంగా ఉండడం కోసం చదువుకున్నాను. ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే పని మనిషికి అప్పచెప్పు, అదే నీ కోడలికి చెప్పు. నా దృష్టిలో తను కూడా పని మనిషే. కీర్తి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ మాటలన్నీ వంటగది గుమ్మం దగ్గర నిలబడి వింటున్న కోడలు అంజలి కళ్ళు చెమర్చాయి. అప్పుడే పని మనిషి కాంతమ్మ మెల్లగా లోపలికొచ్చింది. ఆమె ఇంటి వెనక వైపు నుంచి వంటగదిలోకి రావడంతో ఎదురుగా ఉన్న అంజలిని చూసింది. ఏమైంది కాంతమ్మ, ఎందుకు ఇంటి వెనక నుంచి వంటగది వైపుకొచ్చావు? వామ్మో, ఇంట్లో పెద్ద రాక్షసు ఉంది కదమ్మా, అందుకే ఇటా వచ్చాను. ఇప్పుడు కనుక నన్ను చూసిందనుకో నన్ను ఏకి పారేస్తుంది, అందుకే దొంగసాటుగా వచ్చానమ్మా. అన్నట్టు మీరేంటి ఇలా ఉన్నారు? కళ్ళు ఎర్రగా ఉన్నాయే, మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవైందా ఏంటి? అవి ఎప్పుడూ ఉండేవేలే కాంతమ్మా, నువ్వెళ్ళు. కాదమ్మా, ఎప్పటినుంచో అడుగుదామని అనుకుంటున్నాను గాని మర్చిపోతున్నాను. అసలు మీ ఇద్దరికి ఇదివరకే ఎప్పుడో పరిచయం ఉన్నట్టుగా ఉంటుందే. మీకు అవంటే ఇష్టమే గాని ఆమెకు మీరంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా. అంజలి కాసేపు మౌనంగా ఉండి కాంతమ్మ వైపు చూసింది. కాంతమ్మ, ఆమె నిన్ను కూడా అలాగే తిడుతుంది కదా, ఎందుకో ఎప్పుడన్నా ఆలోచించావా? లేదమ్మా, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. అయితే ముందు దాని గురించి ఆలోచించు. దాని గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు చెప్పు, అప్పుడు నీకు అసలు విషయాలన్నీ చెప్తాను. అందుకు కాంతమ్మ బాలయ్యని కటల్లో పెట్టేశారే అని తలగొక్కుంటూ ఆలోచనలో పడుతుంది. ఇంతలో శాంతమ్మ అక్కడికొచ్చింది. ఏంటి కాంతమ్మ, మళ్ళీ ఈరోజు ఇల్లు గుర్తొచ్చిందా నీకు? త్వరగా పళ్ళని ముగించు, లేదంటే నా కూతురు పెద్ద గొడవ చేస్తది. తనకు కోపం వస్తే తట్టుకోలేవు, తెలుసుగా. అలాగే అమ్మగారు, ఇప్పుడే పూర్తి చేసేస్తాను. శాంతమ్మ కోడలి వైపు తిరిగి మెల్లగా చెప్పింది. అమ్మా అంజలి, నువ్వెళ్ళి అరుణ్ నిద్రలేపు, ఆఫీస్ టైం అవుతుంది కదా. అరుణ్ దగ్గరికి వెళ్తుంది. అంజలి మెల్లగా అరుణ్ గదిలోకెళ్ళి, ఏవండి, నిద్రలేవండి, ఎంత టైం అయింది? ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా ఏంటి? అరుణేమో బద్ధకంగా నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ సమాధానమిచ్చాడు. ఈ రోజు నుంచి 1 రోజులు ఆఫీస్కి సెలవిచ్చారమ్మా. మా బాస్ వాళ్ళ కూతురు పెళ్లి, అలాగే వాళ్ళ మనవడి పుట్టినరోజు 2 ఒకే రోజు వచ్చేసాయి. అందుకే వాటిని వాళ్ళు బాగా గ్రాండ్ గా జరిపిస్తున్నారు. అందుకే మాకు సెలవిచ్చారు. అయినా నేనేమన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానా? కార్ షోరూమ్ లో సేల్స్ మ్యాన్ జాబా? సెలవు దొరకడమే గొప్ప. సరే గాని నాకు ముందు విషయం చెప్పండి. కీర్తి ఎప్పుడు మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్తుంది? ఆ విషయం నాకు పెద్దగా తెలీదు. ఎందుకలా అడుగుతున్నావు? మళ్ళీ మీ ఇద్దరేమైనా గొడవ పడ్డారా? అలా ఏం లేదండి, ఊరికే అడుగుతున్నాను అంతే. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ చాటుగా విన్న కీర్తి ఒక్కసారిగా గదిలోకొచ్చి నిప్పులు చిరిగింది. అంజలి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నేనింట్లో నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? ఇది నా ఇల్లు. ఈ ఇల్లు నేను కట్టించాను. ఈ స్థలం నేను కొన్నాను. దీని మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. నిన్ను బయటికి నెట్టడం నాకొక్క నిమిషం పట్టదు. నా ఇంట్లోనే నేనుండడం నీకిష్టం లేదా? నీ కుళ్ళు బుద్ధి అంటే నాకు బాగా తెలుసు. అయినా నిన్ను కాదులే, నిన్ను పెంచిన పెంపకాననాలి. మీ అమ్మా నాన్న ఏమైనా ఉన్నత స్థాయి నుంచి ఊడిపడ్డారా మర్యాదలు తెలియడానికి? అదొక లేబర్ కొంప. నువ్వు ఒక లేబర్ దానివి. ఆ మాట వినగానే అరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అంజలి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కీర్తి, ఏం మాట్లాడుతున్నావు? తను నీకు వదిన, మాటలు జాగ్రత్తగా రాని. ఛీ,
ఇలాంటి దాన్ని వదినని పిలవడానికి నాకు అసహ్యంగా ఉందనయ్యా. నువ్వు చేసిన తప్పుకి నేను బాధపడాల్సొస్తోంది. కీర్తి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అరుణ్ గట్టిగా అరిచాడు. కీర్తి ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సమాధానం చెప్పేలు. కీర్తి ఆగి వెనక్కి తిరగకుండానే సమాధానమిచ్చింది. నేనక్కడ నిలబడి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నా రూమ్కొచ్చి మాట్లాడు. అంతేగాని అందరి ముందు నాతో మాట్లాడావంటే నీకు కూడా మర్యాద ఉండదు. కీర్తి ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది. అరుణ్ నిస్సహాయంగా అంజలి దగ్గరికొచ్చాడు. అంజలి, నువ్వు బాధపడకు. తన గురించి నీకు తెలిసిందే కదా, అయినా నువ్వు ఎందుకు అలా అడిగావు? నేనేం తప్పుగా ఏం అనలేదండి. తను తిరిగి వెళ్ళేటప్పుడు తనకిష్టమైన పిండి వంటని సిద్ధం చేద్దామని, కానీ నేనేదో తన మీద కోపంతో అడిగినట్లు తను ఫీల్ అయిపోతోంది. నేనేం చెప్పాలి చెప్పండి? సరే అంజలి, నువ్వు తన విషయంలో ఏం జోక్యం చేసుకోకు. నువ్వు ఎంత ప్రేమ చూపించినా తను మాత్రం మారదు. తన్ని వదిలే అని అంటాడు. కొంత సమయం తర్వాత కాంతమ్మ అందరికీ టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మని అందరినీ పేరు పేరున పిలుస్తుంది. కీర్తి గది దగ్గరికి వెళ్లి గట్టిగా పిలుస్తుంది. కీర్తమ్మ గారు, ఎక్కడున్నారో కిందకి రండమ్మా. మీకోసం స్పెషల్ గా పూరి తయారు చేశాను. అందరూ కూర్చున్నారు, మీరు కూడా వస్తే వడ్డించేస్తాను. లోపల గదిలో ఉన్న కీర్తి ఆ పిలుపుకి చిరాగ్గా బయటకొచ్చి అరిచింది. కాంతమ్మ, నోరు మూసుకుని ఆ పూరీల్ని ఇక్కడికి తీసుకురా. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వాళ్ళతో పాటు కూర్చొని తినను అని. వాళ్ళతో అంటే ఎవరో నీకు తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు. వస్తున్నానమ్మా, క్షమించాలి. కాంతమ్మ భయపడుతూ పూరీల ప్లేట్ని తీసుకుని కీర్తి గదిలోకి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న శాంతమ్మ, అరుణ్, అంజలి ఈ మాటలు విని చాలా బాధగా ఒకరు ఒకరు చూసుకున్నారు. కీర్తి తండ్రి రాఘవయ్యకు మాత్రం సహనం నశించింది. ఎందుకు ఆ కీర్తికి అంత పోగరు? అసలు మనుషుల్ని మనుషుల్లా చూడడం లేదే. ఉండండి, నేనే వెళ్ళి అడిగొస్తాను. అరుణ్ వద్దు అని చెప్తున్నా వినకుండా రాఘవయ్య పైకి. అప్పటికే కాంతమ్మ పూరీల ప్లేట్ అందించి కీర్తి పక్కనే నిలబడుంది. కీర్తి ఆ ప్లేట్ అందుకుని కాంతమ్మ వైపు అసహ్యంగా చూసింది. కాంతమ్మ, కొంచెం దూరంగా నిలబడతావా? నీకెన్నిసార్లు చెప్పాను నా గదిలోకి వచ్చినప్పుడు నాకు దూరంగా ఉండాలని? ఎక్కడెక్కడో పనులు చేసొస్తావు. నీ దగ్గర శుభ్రత ఉండదు, ఏమీ ఉండదు. ఆ మురికితోని నా సామాన్లన్నీ తాకకు. కాంతమ్మను అలా తిడుతూ ఉండగా రాఘవయ్య అక్కడికొచ్చాడు. ఆయన చూడగానే కాంతమ్మ భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. కీర్తి, నీ ప్రవర్తన అస్సలు బాలేదు. నీ ప్రవర్తన మార్చుకుంటే చాలా పద్ధతిగా ఉంటుంది. నువ్వు కాంతమ్మని ఎలా చూస్తున్నావో మీ వదిన్ని కూడా అలాగే చూస్తున్నావు. ముందు మనిషిని మనిషిలా చూడడం మొదలుపెట్టు, లేదంటే ఈ పరిణామాలు చాలా దూరం దారితీస్తాయి. జాగ్రత్త. కీర్తి ప్లేట్ పక్కన పెట్టి తండ్రి వైపు నిర్లక్ష్యంగా చూసింది. నాన్నా, ఈ విషయం చెప్పడానికైనా మీరిక్కడి దాకా వచ్చారు? ఈ విషయంలో నా దగ్గర ఎలాంటి మార్పుండదు. దయచేసి మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తే బాగుంటుంది, లేదా నన్నే వెళ్ళిపోమంటారా? రాఘవయ్య కోపంతో పెద్దగా అరుస్తూ, కీర్తి, చాలా కోపం తెప్పిస్తున్నావు. కన్న తండ్రికి ఎదురు సమాధానం చెప్తావా? అవును, నేనిలాగే ఉంటాను. అయితే ఇప్పుడేం చేయమంటారు చెప్పండి. కీర్తి కోపంగా గదిలో నుంచి బయటకొచ్చి వెళ్ళిపోతుంటే, కీర్తి, ఎక్కడికెళ్తున్నావే? టిఫిన్ తినకుండా ఎక్కడికి? నేను హోటల్కెళ్ళి తింటానులేమ్మా, మీరు నా గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు అంటూ విసుగ్గా ఇల్లు దాటి బయటికెళ్ళిపోయింది కీర్తి. అంజలి మాత్రం వెళ్లకుండా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కాంతమ్మకు వడ్డిస్తోంది. మీరెంత మంచోళ్ళమ్మా. మీరు ఇంటికి రాకముందు నేను అసలు ఇక్కడ టిఫిన్ చేసేదని కాదు, భోజనం చేసేదాన్ని కాదు, అన్నీ మూట కట్టుకుని ఇంటికి తీసుకెళ్లే తినేదాన్ని. కానీ మీరు వచ్చిన తర్వాత నన్ను ఇలా గౌరవంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మీరే వడ్డిస్తున్నారు. ఎంత మంచి మనసున్న మిమ్మల్ని చూసి ఆ కీర్తమ్మ గారు ఎందుకమ్మా అంత ఇష్టపడతారో, ఎందుకంత కోపం చూపిస్తారో నాకైతే అర్థం కావట్లేదమ్మా. కాంతమ్మ, నీకిందాకే చెప్పాను కదా, నీ మీద తను ఎందుకు అరుస్తుందో కారణం చెప్తే వీటన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అమ్మగారు, నాకైతే ఒకడు గుర్తొస్తుంది. ఒకరోజు కీర్తమ్మగారు ఏడి పాలల్లో బూస్ట్ కలిపిమ్మంటే నేను పొరపాటున హార్లిక్స్ కలిపించానమ్మా. ఆ రోజు నన్ను చాలా దారుణంగా తిట్టారు. బహుశా అప్పటినుంచి నా మీద ఆ కోపం ఇంకా మనసులో పెట్టేసుకున్నారేమో. అవునా? సరే అయితే. అది కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు. అది కాకుండా అంటే నేను చేసే వంటలు అసలు బాగోని ఓసారి తిట్టారమ్మా. బహుశా అది కూడా కారణం కావచ్చు. ఈ వంటల గోల నీకు తప్పలేదు గాని
త్వరగా టిఫిన్ చేసి వంటగదిలో వెళ్ళు, చాలా పనులున్నాయి. ఈరోజు బిర్యానీ చేయాలని అనుకుంటున్నాను. నీకు ఇష్టమే కదా? ఆహా, మీరు చేసే బిర్యానీ ఎంత కమ్మగా ఉంటుందో నా తెలీదా? మీరు ఏర్పాట్లు చేయండమ్మా. నేను 2 నిమిషాలు వచ్చేస్తాను. సరే, నువ్వు త్వరగా వచ్చి నేను పనులు చూస్తుంటాను. నీకు కొంచెం శ్రమ తగ్గుతుందిలే. మీరు వచ్చిన తర్వాత నాకు శ్రమ ఎక్కడుందమ్మా అసలా? నేను వద్దంటున్నా మీరే అన్ని పనులు చేసేస్తున్నారు. అసలు నా జీతం డబ్బుల నుంచి మీకు కూడా కొంత ఇవ్వాల్సిందే. సరే అయితే ఖచ్చితంగా ఇవ్వు, నేను తీసుకుంటాను. మధ్యాహ్న సమయం. బిర్యానీ వాసన ఇల్లంతా వస్తోంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. కీర్తమ్మ గారు పొద్దున్నే వెళ్లారు కదా, ఇంతవరకు రాలేదు. ఎవరు తన గురించి పట్టించుకోరేంటి? కాంతమ్మా, ఎవరి గురించి పట్టించుకోవాలో నువ్వు భలే చెప్తున్నావే. గర్వం కోపం ఉన్నవాళ్ళు ఇంట్లో లేకపోతేనే అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఆ గొడవలు లేకపోతేనే మాకు సంతోషంగా ఉంది. వదిలే, ఎక్కడో తిరిగి సాయంత్రానికి వస్తుందిలే. ఆ మాటలు పూర్తి కాకముందే కీర్తి లోపలికొచ్చింది. రాఘవయ్య మాటలు విని మళ్ళీ ఆమె ఒళ్ళు మండిపోయింది. ఓహో, నేను లేకపోతేనే అందరూ ప్రశాంతంగా ఉంటారని కోరుకుంటున్నారన్నమాట. సరే సరే, వెళ్ళిపోతాను. త్వరలోనే శాశ్వతంగా వెళ్ళిపోతానులే అంటూ కోపంగా గదిలోకెళ్లి తలుపులు గట్టిగా వేసుకుంది. ఇంట్లో వాళ్ళందరూ రాఘవయ్యని తిట్టారు. ఎందుకలా మాట్లాడారు? చూసారా ఎంత బాధపడిందో అని మందలించారు. సరేలే, ఇల్లు దానికి భోజనం పెట్టండి, లేకపోతే ఇల్లు పీకి పాకం పెడుతుంది. కాంతమ్మ భోజనం తీసుకుని కీర్తి గదిలోకి వెళ్ళింది. బిర్యానీ చూడగానే కీర్తి అడిగింది, ఈ బిర్యానీ ఎవరు చేశారో నిజం చెప్తావా కాంతమ్మ? మీ వదిన అంజలమ్మ గారు చేశారమ్మా. చాలా బాగుంది, భలే బాగా కుదిరింది. ఒక ముద్ద తిని చూడండి. నాకు వదిన కాదు తను, అర్థమైందా? ఈ ప్లేట్ తీసుకుని వెంటనే బయటికెళ్ళు. నా కళ్ళ ముందు దీన్ని ఉంచొద్దు. అమ్మా, తినే అన్నాన్ని అలా వద్దని చెప్పకూడదమ్మా, పాపం దొగులుద్ది. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. కాంతమ్మ భయంతో ప్లేట్ తీసుకుని వెనక్కొచ్చేసింది. అలా కీర్తి ప్రతి ఒక్కరి మీద, ముఖ్యంగా అంజలి మీద కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తోంది. కొన్ని రోజుల తర్వాత కాంతమ్మ ఒక కొత్త పట్టుచీరను తీసుకొచ్చి వంటగదిలో ఉన్న అంజలికి అందించింది. అమ్మగారు, ఈ బహుమతి మీకోసమే తెచ్చారమ్మా. ఈ పట్టుచీర మీకు అద్భుతంగా ఉంటుంది, తీసుకోండి. నాకెందుకు కాంతమ్మ ఇవన్నీ? మీరు ఇంటికి వచ్చిన తర్వాత నా పని సగం తగ్గిపోయిందమ్మా. మీ నా జీతం డబ్బులు తీసుకోమంటే తీసుకోడు, అందుకే ప్రేమతో మీకు ఈ చీర పట్టుకొచ్చానమ్మా. భలే దానివే కాంతమ్మా. సరే, నా కోసం ఇంత మంచి చీర తెచ్చినందుకు నీకు చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి అక్కడికొచ్చి అసహ్యంగా ముఖం పెట్టింది. దొంది, ఇద్దరు పని మనుషులు ఒక్కచోట చేరితే భలే వింతగా ఉంది. ఒకరేమో పట్టు చీర తేవడం, ఇంకొకరేమో కొలుకుతూ దాన్ని తీసుకోవడం. అసలు సిగ్గుండాలి. నీ లోబి బుద్ధులు ఎక్కడికి పోతాయి? పెంపకం అలాంటిది కదా అంటూ నిప్పులు చెరిగి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అంజలి ఆ మాటలకి చాలా బాధపడింది. అమ్మగారు, అసలు ఏంటాం బాధ? ఏం జరిగిందో నాకు చెప్పండి. నా వల్ల అయితే ఆమెను మారుస్తానమ్మా, లేదంటే ఏదో ఒకటి చేసే ప్రయత్నమైనా చేస్తాను కదా. సరే, చెప్తాను కాంతమ్మ, విను. మరి అసలు కీర్తికి అంజలికి మధ్య ఉన్న ఆ పాత గొడవేంటి అనేది పార్ట్ 2లో చూద్దాం. వేమలపల్లి అనే పల్లెటూరిలో అరుణ్, అతని భార్య అంజలి, అరుణ్ తల్లిదండ్రులు కలిసుండేవారు. అంజలి కొత్తగా ఇంటికొచ్చిన కోడలు. కొత్తగా వచ్చిన కోడలు కాబట్టి ఆలోచనలు కాస్త వేరుగా ఉండేవి. ఇక ఆమె వచ్చిన ఆనందంలో ఓ రోజు ఉదయాన్నే అత్తగారు ఇలా అంటారు. యావండే, మన ఇంట్లో ఇక ఆడపిల్లలు లేని లోటు తీరిపోయినట్టేగా. నిజమే శాంతి, ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కలే వేరు కదా. నిజమేనండి. ఇన్నాళ్లకు మన అరుణ్కి పెళ్ళైంది. ఇప్పుడు వాడికంటూ ఓ కుటుంబం కూడా ఏర్పడుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది శాంతి. నాకు కూడా అలాగే ఉందండి అని మాట్లాడుకుంటూ ఉండగా అరుణ్ అక్కడికి వస్తాడు. అమ్మా, నాన్న, ఏంటి రోజు ఇంత సంతోషంగా ఉన్నారు? మా సంతోషానికి కారణం నువ్వే బాబూ. నేనా? అదేంటిప్పుడు నేనేం చేశానని? ఈ కాలం కుర్రల్లా కాకుండా మమ్మల్ని నమ్మి నేను తెచ్చిన సంబంధం చేసుకున్నావు. ఆ విషయంలో అయితే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నానా. దేని బాబూ? ఎందుకంటే అంజలి లాంటి మంచి భార్యని తీసుకొచ్చినందుకు అని అంటూ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అంజలి ముగ్గురికి వేడివేడిగా టీ తీసుకొని వస్తుంది. అత్తయ్య, మావయ్య, టీ తీసుకోండి. వచ్చావా తల్లి? రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా.
ఏమైంది మామయ్య? ఏం లేదు తల్లి, నువ్వొచ్చావుక మా ఇంటికి కొత్త కోడొచ్చింది. నిజమే అంజలి, ఇక నా కొడుకు ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి. ఏంటి అన్ని అమ్మాయి నెత్తి మీద పెట్టేస్తున్నావు? నువ్వు విషయాన్ని తీసుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. అబ్బా అలా కాదులేండి, నేను పక్కనే ఉంటానులే. ఆ అమ్మాయి ఏదో ఊరికే అలా అంటుందిలే నాన్న. పని చేయకపోతే అమ్మకు నిద్ర పట్టదని తెలుసుగా. ఇక నుంచి అన్ని పనులు నేనే చేస్తానత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకుంటే చాలు అని అంటుంది. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత, అమ్మా అంజలి, ఇక వంట మొదలు పెడదావా? అప్పుడే నాతయ్య, ఇంకా టైం అవ్వలేదుగా. ఎండాకాలం కదా తల్లి, పొద్దెక్కే కొద్దీ సూర్యుడు మండిపోతుంటాడు. ఆ వేడికి వంటగదిలో ఉండడం కష్టమమ్మా. అది నిజమే, అందుకే వీలైనంత త్వరగా వంటలు చేసేద్దాం. సరే అత్తయ్య. ఇక అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి చకచకా వంటలు చేసేస్తారు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంజలి, ఏంటి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు? అంటే అది వంటగదిలో బాగా వేడిగా ఉందండి. ఎండాకాలం కదా, అలాగే ఉంటుందిలే. నా వల్ల కావట్లేదండి అక్కడ ఉండడం. నీతో పాటు అమ్మ కూడా ఉంటుంది కదా. నిజమే అనుకోండి, కానీ ఎందుకో నేను ఆ వేడి తట్టుకోలేకపోతున్నాను. అర్థమైందిలే, సిటీలో ఉండొచ్చో కదా, నీకు ఈ వాతావరణం అది అలవాటు అవ్వలేదనుకుంటా అని అంజలితో అంటాడు. రోజులేమో గడుస్తాయి, కానీ అంజలికి అక్కడ వాతావరణం అలవాటవ్వదు. ఒకరోజు, ఇదిగో అంజలి, ఇక మీదట నేను వంటగదిలో నీతో ఉండనమ్మా. అదేంటత్తయ్యా, ఏమైంది? నువ్వు ఎంత బాగా వంట చేస్తుంటే ఇక నేనెందుకమ్మాయ్? అంటే ఇద్దరం ఉంటే త్వరగా అయిపోతుంది కదా. పెద్దదాన్ని, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా అంజలి. ఓ సరే అత్తయ్య. సరే, నేనెళ్ళి పడుకుంటాను, జాగ్రత్తగా చేసే అమ్మా. త్వరగా గానిచ్చే, మళ్ళీ వేడి మొదలైపోతుంది. సరే అత్తయ్య అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి అంజలికి పని కాస్త ఎక్కువవుతుంది. ఆ వేడికి అస్సలు తట్టుకోలేకపోతుంది. ఏవండి, అంతసేపు ఆ వేడికి వంటింట్లో ఉండడం నా వల్ల కావట్లేదు. అవ్వడలేదంటే ఎలా అంజలి? అత్తయ్య పనంతా నాకే వదిలేసి వెళ్ళిపోయారు. పెద్ద వయసు కదా, నువ్వే కాస్త సర్దుకోవాలి. మీరు కూడా ఇలాగే నాకు సర్ది చెప్తూనే ఉండండి అని అరుణ్ని విసుక్కుంటూ నిద్రపోతుంది అంజలి. బాగా అలసిపోయి ఉండడంతో ఆ మరుసటి రోజు చాలా ఎక్కువసేపు నిద్రపోతుంది. కోడలి సమయానికి టీ తీసుకుని వస్తుంది కదా. శాంతి, ఈరోజు ఏమైంది? ఆ పిల్ల ఇంకా నిద్ర లేచినట్లేదండి. ఏమైంది? ఒంట్లో ఏమైనా బాలేదా? తెలీదండి. సరే, ఈరోజు టీ నేను చేసిస్తానులేండి అని శాంతి టీ చేసి తీసుకొస్తుంది. కాసేపటికి అంజలి లేచి కిచెన్లోకి వస్తుంది. ఏంటి అంజలి, ఒంట్లో బాలేదా ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా లేచావు? అదేం లేదత్తయ్యా. సరే, బాగా పొద్దెక్కింది, వంట మొదలెట్టమ్మా అని శాంతి వెళ్ళిపోతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ రోజు అంజలి వంటలు సరిగ్గా చేయదు. దీంతో భోజన సమయంలో, అమ్మా అంజలి, ఈ రోజు వంటలు అంతగా కుదినట్లేవే. నిజమేనండి, ఈరోజు ఉప్పు కారం అంత ఎక్కువగా ఉన్నాయే. అవునా అత్తయ్యా? అవునంజలి. సరే, రాత్రికి ఏదైనా మంచిగా చేయలే అని ఇద్దరు వెళ్ళిపోతారు. అంజలి దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. రాత్రవుతుంది. అరుణేమో ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. అంజలి, ఏంటి ఇలా బయటే ఉండిపోయావు? కాస్త చల్లగాలి తగులుతుంది కదా అని. అది నిజమే గాని పగలంతా ఆ కిచెన్లో వేడిగా ఉంటుందిగా, ఈ సమయంలో ఇలా కూర్చోవడం మంచిదే అని అంటూ ఉండగా అంజలికి ఓ ఐడియా వస్తుంది. "ఆహ్, ఏవండి, నాకు ఒక సాయం చేస్తారా? ఇంట్లో నేను ఒక చిన్న మార్పు చేద్దామనుకుంటున్నాను. ఏం చెప్పు, చేద్దాంలే. ఈ రోజు నుంచి మన ఇంట్లో వంటలు నైట్ మాత్రమే జరుగుతాయి. అదేంటి నైట్ మాత్రమే? పగలు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోందండి. వంట మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాను సరే అయితే అమ్మతో మాట్లాడదాం అని ప్రసాద్ శాంతిలకి ఈ విషయాన్ని చెప్తారు. దీంతో, ఇది ఎలా కుదురుతుందమ్మా అంజలే? అంజలి చెప్పేది కూడా నిజమే కదమ్మా. ఈ ఎండల్లో తనొక్కటే ఆ వేడిలో ఇబ్బంది పడడం కంటే సాయంత్రం పూట అందరం కలిసి సరదాగా వంట చేసుకోవచ్చు కదా. నాకు కూడా ఇది సరైందే అనిపిస్తోందమ్మాయ్. థ్యాంక్స్ మావయ్య. అత్తయ్య మీరేమంటారు? శాంతికి మొదట ఇష్టం లేకపోయినా అరుణ్ కూడా అంజలికి మద్దతు తెలపడంతో సరేననింది. అప్పుడు అంజలి, థ్యాంక్స్ అత్తయ్య. ఉదయం వంటలు బాలేదన్నారు కదా, నైట్ చూడండి వంటలు ఈ రోజే స్టార్ట్ చేద్దాం. ఎంత బాగొస్తాయో చూడండి. సరే అంజలి, నీ ఇష్టం. మీరు కూడా రండి, మన కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేద్దాం. సరే సరే, పగల ఎండకు భయపడి నేను పారిపోయాను గాని ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి నేను కూడా సాయం చేస్తానులే అని అంటుంది.
అలా అరుణ్, శాంతి, అంజలి కిచెన్లోకి వెళ్లి వంటలు చేస్తారు. అందరూ కలిసి తృప్తిగా భోజనం చేశారు. ఇప్పుడు ఈ నైట్ వంటలు బానే ఉన్నాయమ్మాయి అంజలి, కానీ పగల సంగతి ఏంటి? అవునమ్మాయి, అడగడం మర్చిపోయాను. పగలెట్టా? రాత్రిపూట కాస్త ఎక్కువగా చేసుకుంటే సరిపోతుంది కదా మావయ్య. వేసవిలో ఆ నిల్వ కూరలు బాగుండవు అంజలి. నిజమే కదా కాబట్టి నువ్వు పగలు కూడా వంట చేయాల్సిందే అని అంటాడు. దీంతో అంజలి ఆలోచనలో పడుతుంది. కాసేపటి తర్వాత, నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. ఏంటి అంజలి అది? ఎలాగో వేసవి కాలం, మసాలా కూరలు, కారం ఎక్కువ ఉన్న కూరలు తినడం మంచిది కాదు. అవునమ్మాయి, నిజమే. ఎండాకాలంలో చలవ చేసే ఆహార పదార్థాలే తినాలి. కాబట్టి రాత్రి మనం ఎలాగో వంట చేస్తున్నాం కదా, అప్పుడే కాస్త ఎక్కువగా అన్నం వండి పెట్టేసుకుంటాను. ఆ అన్నంలో నీళ్లు పోసించితే పొద్దున్నే చద్దనం అవుతుంది. అందులో కాస్త పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే అమృతంలాగా ఉంటుంది. నిజమేనమ్మా, పూర్వం రోజుల్లో మేమంతా పగులు సద్దనం తినేవాళ్ళం. అది ఆరోగ్యం కూడా. సరే, ఇది కూడా బానే ఉందంజలి. మరి ఉదయం సంగతి ఏంటి మేడం? ఉదయాన్నే ఎండ తీవ్రత పెరక్కముందే రాగి జావ తయారు చేసి ఫ్లాస్క్ లో పోసేస్తాను. తాటి ముంజలు, పుచ్చకాయ ముక్కలు సిద్ధం చేసి ఉంచుతాను. ఆ ఈ ఐడియా కూడా బ్రహ్మాండంగా ఉందిరా. పొట్టకి హాయిగా ఉంటుంది. నిజమేనండి. సరే అయితే రేపటి నుంచి ఇలాగే చేయడం స్టార్ట్ చేద్దాం అని అలాగే చేస్తుంది. ప్రతిరోజు రాత్రులు వంట చేసుకొని పగలు చలువ చేసే ఆహార పదార్థాలు చేస్తుంది. రోజులు అలా గడుస్తాయి. ఓ రోజు మధ్యాహ్నం, శాంతి, ఈ సద్దన్నం తిన్నాక అసలు నీరసమే రావడం లేదే. కడుపులో చాలా చల్లగా ఉంది. ఏదేమైనా ఎండాకాలంలో కోడలి నైట్ వంటకాల ఐడియా అదిరిపోయిందిగా. అవునండి, వంటింట్లో మంట ముందు నిలబడి వంట చేసే శ్రమ తప్పింది. ఆ వేడి వస్తువులు తినడం వల్ల వచ్చే అసహనం కూడా లేదు. సాయంత్రం చల్లబడ్డాక మళ్ళీ అందరం కలిసి పచ్చడి మెతుకులు తిన్నా చాలు. నాకైతే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి శాంతి. చూసారమ్మా, అంజలి ఐడియా వల్ల గ్యాస్ ఆదా అవుతోంది, మీకు శ్రమ తగ్గింది, ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతోంది. నిజమేరా అరుణ్. ఈ కాలం పిల్లలు చాలా తెలివైనోళ్ళు శాంతి. అవునండి, మొదట్లో పని తప్పించుకోవడానికి ఇలా చేస్తుందేమో అనుకున్నాను గాని ఆరోగ్యానికి కూడా ఇంత మేలు చేస్తుందని ఇప్పుడే అర్థమైంది. కోడలా, ఇక నుంచి నువ్వు ఎలా అంటే అలాగే అని అంటాడు. అలా అంజలి తన నైట్ కిచెన్ ప్లాన్ తో రాత్రిపూట వేడి వేడి వంటలు, పగటిపూట చలవ చేసే ఆహారంతో వేములపల్లి వేసవిని ఎంతో హాయిగా మార్చేసింది.